హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం. నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు విరచిత కథ ది కోడ్ అనేదాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ది కోడ్ అనే కథ ఇక వినండి. రచన డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దాం. చిదంబరం ఆఫీసుకు బయలుదేరే వేళకు బైక్ మొరాయించింది. అందుకే చాలా కాలంగా వాడకుండా వదిలేసిన సైకిల్ని బయటికి తీశాడు. కొంత దూరం వెళ్ళేసరికి జంక్షన్లో ఉన్న రాజకీయ నాయకుడి విగ్రహానికి టార్పాలిన్ కప్పుతున్నారు కూలీలు. వర్షం రావటం లేదు కదా, ఆ ముసుగు ఎందుకనే సందేహం వచ్చి సైకిల్ ఆపి ఒకరిని అడిగాడు. అతగాడు వీడెవడు వింత మనిషి అన్నట్లుగా చిదంబరం వైపు చూశాడే కానీ సమాధానం చెప్పలేదు. అలాగే మరికొంచెం ముందుకు వెళ్ళేసరికి మరో నాయకుడి విగ్రహానికి ముసుగు వేయటమే కాదు, ఆ ముసుగు తొలగకుండా తాళ్ళు బిగించి మరీ కట్టారు. ఎందుకు సార్ ఆ ముసుగులు అంటూ అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ని అడిగాడు చిదంబరం. ఏ కామెడీ చేస్తున్నావా అన్నాడు కోపంగా. కాదండి, తెలియకనే అడుగుతున్నా అన్నాడు. ఇవాళ నుండి ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిందని తెలీదా? చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు అంటూ కానిస్టేబుల్ గదిమేసరికి సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు చిదంబరం. ఏ నాయకుడు ఏ భంగిమలో నిలబడతాడో, ఏ చెయ్యి ఎలా ఎత్తుతాడో, ఏ వేలు ఎటు చూపిస్తుంటాడో అందరికీ తెలుసు. కానీ ఎవడూ పట్టించుకోడు. కానీ ఇప్పుడు ముసుగులు కప్పటంతో ప్రతి ఒక్కరూ ఆగి మరీ చూసి వెళ్తున్నారు. ఇదేమి కోడు అనుకుంటూ ఆఫీస్కు చేరాడు. చిదంబరానికి రాజకీయాలు అంతగా తెలియవు, తెలుసుకోవాలన్న కోరిక లేదు. స్టేట్ గవర్నమెంట్ నడిపే ఒక కార్పొరేషన్ హెడ్ ఆఫీసులో అకౌంటెంట్ ఈ చిదంబరం. అతనికి తెలిసిన కోడ్, దానికి అర్థం సంకేతం, ఇతరులకు అర్థం కాని భాషలో చెప్పటం అనేది మాత్రమే. ఇక్కడేమో ఎన్నికల కోడ్ అంటున్నారేమిటో అని మనసులో తలుచుకుంటూ స్టాండులో సైకిల్ పెట్టి తన సీట్లోకి చేరాడు. ఆ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో ఒక ఎండి, 25 మంది స్టాఫు. ఎండి ఒక ఐఏఎస్ ఆఫీసర్. అప్పటికి వారం రోజులుగా ఆ ఎండి ఆఫీసుకు రావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు అబ్జర్వర్గా వెళ్ళి ఆ రోజే వచ్చాడు. వస్తూనే స్టాఫ్నందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో తాను వెళ్ళిన ఎలక్షన్ డ్యూటీ గురించి, బీహార్లో తాను ఎలక్షన్ కోడ్ ఎంత స్ట్రిక్ట్గా అమలు చేసింది వివరంగా చెప్పాడు. అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కోడ్ మాత్రమే కీలకం అన్నాడు. కోడ్ ఎంత స్ట్రిక్ట్గా అమలు చేస్తే దేశం అంత ప్రోగ్రెస్ సాధిస్తుంది అన్నాడు. ఎందరో ఐఏఎస్లను ఎండీలుగా చూసిన చిదంబరానికి అదేం వింతగా అనిపించలేదు. మిగిలిన స్టాఫ్కు కూడా విన్నట్టుగా నటించి తమ తమ సీట్లలోకి వెళ్ళి కూర్చున్నారు. అది జరిగిన 1 గంటకు చిదంబరం ఏదో అకౌంట్ ఫైల్ తీసుకొని ఎండీ రూమ్లోకి వెళ్ళాడు. ఆయనకు ఏదో వివరణ ఇస్తుండగా డోరు మీద టక్ టక్ శబ్దం చేయటం, ఒక బిళ్ళ బంట్రోత్ తలుపు తెరవటం, మరో కుర్ర ఆఫీసర్ టకటకా లోపలికి రావటం జరిగింది. అతన్ని చూడగానే ఎండీ లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ టు మై స్టేట్ అన్నాడు. నేను మీ బీహార్కి వెళ్తే నువ్వు మా స్టేట్కి ఎలక్షన్ అబ్జర్వర్గా వచ్చావన్నమాట అని కౌగిలించుకున్నాడు. ఇద్దరు అధికారుల మధ్య తాను ఎందుకని వెళ్ళబోతుంటే ఉండమని సైగ చేశాడు ఎండి.
చేసేదేమీ లేక వారి కబుర్లు వింటూ నిలబడ్డాడు చిదంబరం. బీహార్ నుండి వచ్చిన ఆఫీసర్ పేరు శ్రీకాంత్ వర్మ. అక్కడి నుండి ఎండి తాను బీహార్లో ఎన్నికల కోడ్ ఎంత స్ట్రిక్ట్గా అమలు చేసింది చెప్పాడు శ్రీకాంత్ వర్మకి. పైగా తాను అమలు చేయాలనుకొని అమలు చేయలేకపోయిన కొన్నింటిని చెప్పి, నువ్వు మరింత స్ట్రిక్ట్గా వ్యవహరించు, నీ వల్ల మా రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ గొప్పగా అమలవ్వాలి అని చెప్పాడు. సరే, ఇవాళ రాత్రి ఆ కోడ్ బుక్ మొత్తం చదివి రేపటి నుండి నా ప్రతాపం చూపించను అన్నాడు బీహార్ ఐఏఎస్ శ్రీకాంత్ వర్మ. ఆ ఇద్దరి కబుర్లు వింటుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతా ఐఏఎస్లు కోడ్ అమలు చేయటం వల్లే నిలిచిందన్నట్లుగా అనిపించింది చిదంబరానికి. మరో గంట తర్వాత, కబుర్ల తర్వాత నువ్వే చూస్తావుగా అని మరోసారి అని ఆ ఆఫీసర్ వెళ్ళిపోయాడు. ఇక అతన్ని సాగనంపటానికి ఎండీతో పాటు చిదంబరం కూడా బయట దాకా వచ్చాడు. ఆ బీహార్ ఐఏఎస్ తను ఆఫీస్ స్టాఫ్ బల్లల వంక ప్రత్యేకంగా ఎందుకు చూస్తూ వెళ్ళాడో చిదంబరానికి అంతుపట్టలేదు. ఆ రోజు ఆ పని ఈ పని అంటూ రాత్రి 9 గంటల వరకు ఆఫీసులో కూర్చోపెట్టాడు ఎండి. మరి ఇక ఆ రోజుకు బైక్ రిపేర్ చేయించడం కుదరదనుకున్నాడు చిదంబరం. ఆ రోజంతా ఎండి రూమ్లో నిలబడ్డమే కానీ దాంతో బాగా అలసిపోయి నిద్రపోయాడు. దానితో ఆలస్యంగా నిద్రలేచాడు. మరుసటి రోజు గబగబా తయారై మళ్ళీ సైకిల్ మీదే ఆఫీస్కి వెళ్ళాడు. స్టాఫ్ అంతా నిన్నటి ఎండి లెక్చరు కోడ్ గురించే చెప్పుకొని నవ్వుకుంటున్నారు. ఈలోగా ఫ్యూన్ వచ్చి స్టాఫ్ బల్లల మీద ఉన్న మంచినీళ్ళ గ్లాసులన్నీ తీసుకొని వెళ్ళాడు. పాతవి పారబోసి కొత్తగా నీళ్లు పట్టి తెస్తాడని అనుకున్నాడు చిదంబరం. కానీ ఎంతసేపు అయినా గ్లాసులు వెనక్కి తెచ్చి పెట్టలేదు. అడిగితే గ్లాసులు వాడటానికి వీల్లేదు, మీరే కూలర్ దగ్గరికి వెళ్ళి తాగమన్నారు ఎండి గారు అన్నాడు ఫ్యూన్. ఇదేమి గోలా అనుకుంటున్నగానే ఇద్దరు ఎలక్ట్రీషియన్లు వచ్చి ఆఫీసులో ఉన్న ఫ్యాన్స్ అన్నీ ఊడదీసి కింద పెట్టారు. ఇదేమిటి, ఈ ఎండాకాలంలో ఫ్యాన్లు సర్వీసింగ్ అని తీసుకెళ్ళటం ఏమిటి ఇది అని కంప్యూటర్ ఆపరేటర్ సుమిత్ర గయ్యమంది. సర్వీసుకు కాదు, పాడు కాదు, ఇది ఎన్నికల కోడ్ అమల్లో భాగం. గ్లాసు ఫ్యాన్లు రాజకీయ పార్టీల గుర్తులట, అందుకని అవి తీసుకుపోతున్నాం అన్నాడు ఎలక్ట్రీషియన్. లంచ్ సమయంలో స్టాఫ్ అంతా డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు. కబుర్లన్నీ కోడ్ అమలు చుట్టూనే తిరుగుతున్నాయి. ఈలోగా సీనియర్ అసిస్టెంట్ రాంబాబు, అరే గ్లాసు ఫ్యాన్లు వస్తువులు కాబట్టి తీసుకొని వెళ్ళిపోయారు, మరి ఒక పార్టీ గుర్తు హస్తం కదా, ఇప్పుడు మన అందరి హస్తాలు నరికేస్తారా అని అనేసరికి స్టాఫ్ అంతా గొల్లున నవ్వారు. ఆ జోక్ని ఎండి విన్నాడో లేక ఏ ఫ్యూన్గాడైనా ఆయన దగ్గరికి మోసాడో తెలియదు కానీ లంచ్ ముగించి చేతులు కడుక్కునేసరికి ఫ్యూన్ వచ్చి తలా ఒక జత గ్లౌజులు ఇచ్చాడు. ఇవాళ నుండి కోడ్ అమల్లో ఉన్నంత కాలం మిమ్మల్ని అందరినీ ఈ గ్లౌజులు వేసుకోమన్నారు ఎండి గారు. ఆఫీస్కి వచ్చే పబ్లిక్కి హస్తం చూపించకుండా మాట్లాడమన్నారు అని చెప్పాడు ఫ్యూన్. ఇదేమి పిచ్చి కోడు లేక కోడ్ పిచ్చి అని ఖాన్ అనే కొలీగ్ జోక్ వేసినా నవ్వే సాహసం ఎవ్వరూ చేయలేదు. నవ్వు వింటే కొత్త కోడ్ అమలు ఏమి వస్తుందోనన్నది వారందరి భయం. ఫ్యాన్లు లేవు, మంచినీళ్ళ గ్లాసులు లేవు, నిరసనకు కోడ్ అడ్డంకి. అందరి దృష్టి గడియారం మీదే. ఎప్పుడు 5 అవుతుందా, ఎప్పుడు ఈ కోడ్ అమలు ఆఫీసు వదిలి పోదామా అనే ఆత్రం. గడియారం 5 కొట్టగానే బెలబెలబెలమంటూ బయటపడ్డారు. వాహనాల స్టాండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే చిదంబరం సైకిల్ కనిపించలేదు. తన పాత సైకిల్ ఎవడెత్తుకెళ్ళాడబ్బా అని ఆలోచిస్తుండగానే మరో 4-5 తమ సైకిళ్ళు కనిపించటం లేదన్నారు.
ఇదేమిటి ఇన్ని సైకిళ్ళు ఒక్కసారిగా దొంగతనానికి గురైతే ఈ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నట్లు అని గట్టిగా అరిచాడు చిదంబరం. ఆ అరుపుకి సెక్యూరిటీ గార్డు పరిగెట్టుకుంటూ వచ్చాడు. అయ్యా, వాళ్ళెవరో ఎన్నికలు కూడా అమలు చేసేవారట. మీ సైకిళ్ళు లారీలో ఎక్కించుకుపోయారు. నేను అడ్డుపడితే సైకిలు ఒక పార్టీ గుర్తు, ఆ గుర్తుకు ప్రచారం కల్పించినట్టు అవుతుందని ఎన్నికల అబ్జర్వర్ అన్నారని చెప్పారు. ఇదిగో ఈ కోడ్ పుస్తకంలోని ఈ పాయింట్ మీకు చూపించమని ఇచ్చారండి అయ్యా అంటూ ఆ కాగితం చిదంబరం చేతిలో పెట్టాడు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపకూడదు, పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, అలా కోడ్ అమలు అవ్వాలి అని రాసున్న పాయింట్ని ఎర్ర ఇంకుతో రౌండ్ చేసి ఉంది. దాని కింద శ్రీకాంత్ వర్మ ఐఏఎస్ ఎన్నికల అబ్జర్వర్ అని ప్రింట్ అయ్యి ఉంది. ఓహో, ఇది ఆఫీసర్ గారి పనా? మా ఎండి గారు చెప్పిన వాటిని తూచా తప్పక అమలు చేస్తున్నాడన్నమాట అనుకున్నాడు చిదంబరం. ఇంతలో వాళ్ళ ఎండి ఆఫీస్ పోర్టికోలోకి వచ్చాడు. ఆయన అలా నిలబడగానే డ్రైవర్ కారు తీసుకురావటం పరిపాటి. కానీ ఆ రోజు 5 నిమిషాలు గడిచినా డ్రైవర్ రాలేదు. ఎండి ముఖంలో అసహనం. ఆయన వెళ్ళక ముందే ఆయన కళ్ళెదురుగా బైకుల మీద వెళ్ళడం బాగుండదని స్టాఫ్ అంతా సైకిల్ స్టాండ్ దగ్గరే ఆగిపోయారు. ఎండి డ్రైవర్ అబ్రహాం పరిగెట్టుకుంటూ వచ్చి, షెడ్లో మన కారు లేదండి అన్నాడు. కారు పోవటమా అని కేకలు వేయబోతుండగానే సెక్యూరిటీ వాడు పరిగెట్టుకుని వచ్చాడు. అయ్యా, కారు ఏదో పార్టీ గుర్తటండి. ఎన్నికల స్ట్రిక్ట్గా అమలు చేయాలనుకున్నాం. అందుకే కారు వాడి ఆ పార్టీకి ప్రచారం కల్పించడం తప్పు కనుక కారును తీసుకుపోతున్నాం అంటూ వెళ్ళిపోయారండి. ఇదిగో ఈ రిసీట్ ఇచ్చారండి అన్నాడు. ఇది మా ఎండి గారి కారు అని చెప్పాను సార్, కానీ కోడ్ను స్ట్రిక్ట్గా అమలు చెయ్యమని మీరే చెప్పారని వారన్నారండి అంటూ ఉండగా ఆ రిసీట్ మీద ఉన్న శ్రీకాంత్ వర్మ ఐఏఎస్ ఎలక్షన్ అబ్జర్వర్ అనే ముద్ర చూసిన మా ఎండి ముఖంలో నెత్తురు చొక్కా లేదు. ఆ ఎండి జేబులో నుండి సెల్ ఫోన్ తీసుకొని ఏదో నెంబర్ నొక్కి అవతలి వారి మీద గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళి తన ఛాంబర్ డోర్ దడేల్మని మూసి లోపలున్నాడు. సైకిల్ షెడ్ దగ్గర ఉన్న స్టాఫ్ తమ గ్లౌజులు తొడిగిన చేతులను నోటికి అడ్డం పెట్టుకొని తనివి తీరా నవ్వుకున్నారు. ఇదండి కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు విరచిత కథ ది కోడ్ అనేదాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.